హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఉదయపూర్లో ఉన్నాం కదా, సో ఇక్కడ లంచ్ కోసం అయితే బరోమాసి అని చెప్పేసి వచ్చాము. చూసారు కదా ఎంత బాగుంది చూడడానికి. ఏదో ఒక కింగ్స్ మహల్కి వచ్చిన ఫీలింగ్ అయితే ఉంది. ఒక రాయల్గా చాలా బాగుంది నాకైతే. సో ఈ వుడెన్ డోర్ ఏదైతే ఉందో అది లిఫ్ట్ అనమాట. సో మేము అనుకున్నాం లిఫ్ట్ కదా ఎక్కడ అని చెప్పి, బట్ ఆ డోర్ పుల్ చేసిన తర్వాత తెలిసింది ఇట్స్ ఆటోమేటిక్ అనమాట. ఆటోమేటిక్ లిఫ్ట్. అది మనం లాస్ట్లో చూపిస్తాను చూడండి. అండ్ ఇది వచ్చేసి పైకి వచ్చిన తర్వాత ఎంట్రన్స్ ఇలా ఉంది. అండ్ యాంబియన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు చూడొచ్చు మొత్తం కూడా ఇదంతా వైట్ సరౌండింగ్స్ ఉంది. అండ్ తర్వాత ఏదైతే ఆర్గనైజింగ్ ఉందో సో కలర్ఫుల్గా పింక్, బ్లూ ఇలాంటి థీమ్ చూస్ చేసుకున్నారు. సో ఆల్మోస్ట్ ఎవరైనా ఇక్కడ ఫోటోషూట్స్ కానీ లేకపోతే వీడియో షూట్స్ చేసుకోవాలనుకుంటే పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. మేబీ అక్కడున్న వాళ్ళకి ఇది అంత నార్మల్గా అనిపించవచ్చు, బట్ మనం బయట నుంచి వెళ్తాం కాబట్టి చూడగానే వావ్ అనిపించింది. నేనైతే అరే అనవసరంగా ఈ డ్రెస్ వేసుకొచ్చా, కొంచెం యాంబియన్స్ చాలా బాగుంది కదా, సో కొంచెం మంచి డ్రెస్ వేసుకుని వచ్చి ఉండే బాగుండు అన్న ఒక ఫీల్ అయితే వచ్చింది అంత ఫోటోషూట్స్ ఇవన్నీ జరుగుతుంటే. అండ్ తర్వాత ఇక్కడ నేను కాజు పనీర్ కర్రీ అండ్ నెక్స్ట్ అలానే బటర్ నాన్స్ చెప్పాము. టేస్ట్ అయితే అస్సలు ఇంకా మాట్లాడడానికి కూడా లేదు. టేస్ట్ అయితే అంత బాగుంది. యాక్చువల్లీ ఈ కర్రీ అండ్ నాన్స్ వచ్చేసి 2 మెంబర్స్కి చెప్పచ్చు, కానీ ఆ కర్రీ టేస్ట్ ఎంత బాగుందంటే నేను ఒక్కరిదాన్నే తినేస్తాను, అంత బాగుంది. ఈవెన్ మీరైనా సరే ఒక్కరే తినే అంత టేస్ట్ ఉందన్నమాట. సో ట్రస్ట్ మీ. ఒకవేళ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఉదయపూర్ వెళ్తే కనుక ఈ బరోమాసిలో లంచ్ ఆర్ డిన్నర్ ట్రై చేయకుండా అస్సలు ఉండద్దు. చూసారు కదా అంబియన్స్ అయితే చాలా బాగుంది. సో నా వీడియో చూసే వాళ్ళకి హింట్ ఏంటంటే ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం ట్రెడిషనల్గా ఆర్ సంథింగ్ మీకు ఏదైనా ఫోటోషూట్స్కి కావాలి అనుకుంటే మంచి క్లాసీ డ్రెస్సెస్ వేసుకుని వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఈవెన్ నేను లాంగ్ ఫ్రాక్ వేసుకుని వచ్చేసాను. ఇట్స్ నాట్ బ్యాడ్ యాక్చువల్లీ. సో నార్మల్గా మనం ట్రిప్కి వచ్చాం కాబట్టి మోస్ట్లీ మనం తీసుకొచ్చే డ్రెస్సెసే తెచ్చుకుంటాం, కానీ ఇంకా మనకి మ్యారేజ్ అయ్యే స్టేజ్ వస్తే దెన్ మళ్ళీ విజిట్ చేస్తే అప్పుడు కొంచెం మంచి డ్రెస్సెస్ తీసుకొని ప్రీ వెడ్డింగ్ షూట్కి వద్దాం, ప్రాబ్లం ఏం లేదు. సో యా, ఇది వచ్చేసి 3rd ఫ్లోర్లో. మీరు చూసారు కదా, ఇది మేము లంచ్ చేసింది అయితే 3rd ఫ్లోర్, బట్ ఇది మీరు చూస్తే 4th ఫ్లోర్కి వెళ్ళే వే అనమాట. సో ఇక్కడ అందరూ లేడీసే ఉన్నారు. సో మేబీ దీనికి ఒక స్టోరీ ఉండొచ్చు కంపల్సరీ. సో గూగుల్లో ఒకసారి సర్చ్ చేయండి ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ తెలుసుకోవాలి అనుకుంటే. ఇది 4th ఫ్లోర్ అనమాట. ఒకవేళ లైక్ ఓపెన్ ఏరియా రెస్టారెంట్, ఓపెన్ రెస్టారెంట్ కింద మీరు పైన కూర్చుని ఇలా తినాలి, అంబియన్స్ ఆర్ ఎల్స్ వెనకాల నేచర్ అంతా కూడా మీరు చూస్తూ ఎంజాయ్ చేస్తూ తినాలి అనుకున్న వాళ్ళకి 4th ఫ్లోర్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. సో మేము వెళ్ళే టైంకి అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి సో ఆల్మోస్ట్ మేము తినింది 3rd ఫ్లోర్లోనే. సో డైనింగ్ అంతా. సో మీకు కావాలంటే ఇది నైట్ టైం చాలా బాగుంటుంది. లైక్ ఇక్కడ మీరు చూసారు కదా అదంతా లేక్ ఏదైతే ఉందో అది లేక్ పిచోలా అనమాట. సో మీకు లేక్ పిచోలా కూడా ఒక వీడియో పెడతాను, పోస్ట్ చేస్తాను చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బరోమాసిలో మీకు వితౌట్ టికెట్ అంటే మీరు ముందుగానే ప్రీ బుకింగ్స్ లాంటివి ఏం లేకపోయినా కూడా మీకు సర్వింగ్ చేయడానికి బాగుంటుంది. వెళ్ళిన తర్వాత ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది, సీట్స్ అవైలబిలిటీ ఉంటుంది. అదే ఒకవేళ మీరు లేక్ పిచోలాకి వెళ్ళాలి డైనింగ్కి అనుకుంటే ఆర్ ఐ మీన్ మీరు లంచ్ అయినా డిన్నర్కి అయినా వెళ్ళాలి అనుకుంటే సో అక్కడ ముందుగానే ప్రీ బుకింగ్స్ అనేది మ్యాండేటరీ. సో నార్మల్లీ మేము విజిట్ చేసిన తర్వాత తెలిసింది ఏంటి అంటే సో లంచ్ అయినా డిన్నర్కి అయినా ఫస్ట్ ప్రీ బుకింగ్స్ అనేది మ్యాండేటరీ అని చెప్పేసి. సో తర్వాత మళ్ళీ మేము వెళ్ళాము అక్కడికి తినడానికి. సో అది కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను తర్వాత. ఆల్రెడీ మన దాంట్లో షార్ట్స్ కూడా అప్లోడ్ చేశాను, మీరు ఎవరైనా చూడాల్సి ఉంటే చూడొచ్చు. ఇది మాత్రం నా ఆల్ టైమ్ ఫేవ్ అని చెప్పుకోవచ్చు. వెళ్ళిన ప్రతిసారి నేను కంపల్సరీ ఇక్కడికి వెళ్తాను. ఉదయపూర్ మళ్ళీ వెళ్ళే ఛాన్స్ ఉందో లేదో నాకు తెలియదు, బట్ వెళ్తే మాత్రం కంపల్సరీ మళ్ళీ ఇది విజిట్ చేస్తాను. చాలా బాగుంది అంబియన్స్, మీరు చూడొచ్చు. లైక్ ఏదైనా ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ లేకపోతే ఇలాంటివి ఉంటే అక్కడ కూర్చొని ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి పర్ఫెక్ట్ ఉంటుంది అసలు. ఇదే ఆ లిఫ్ట్ డోర్ అనమాట. నాకు యాక్చువల్లీ ఆ డోర్ తీసినప్పుడు ఓకే, బట్ వెళ్ళినప్పుడు కూడా చాలా ఆటోమేటిక్ మిషన్గా అనిపించింది. కొంచెం డిఫరెంట్ ఉంది మోడల్, బట్ యా నైస్. ఇక్కడ మీరు చూడొచ్చు స్విమ్మింగ్ పూల్ లాగా వచ్చింది. కావాలంటే కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు విత్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఆర్ లవ్డ్ వన్స్తో వచ్చినప్పుడు. నాకు అంబియన్స్ అయితే చాలా బాగా నచ్చింది. అబ్బా మీకు ఎలా అనిపించిందో. ఇప్పుడు నేను చెప్పింది ఇదే 3rd ఫ్లోర్లో మేము డైనింగ్ ఇచ్చాం అండ్ పైన వచ్చేసి ఓపెన్ రెస్టారెంట్ కింద ఉంటుంది 4th ఫ్లోర్.
సో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో కూడా చెప్పండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా రాబోతున్నాయి. ఆల్రెడీ కొన్ని పోస్ట్ చేశాను ఉదయపూర్కి సంబంధించినవి. సో మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ ట్రిప్కి వెళ్ళేటప్పుడు కూడా ఏ ట్రిప్ వెళ్తున్నానో పోస్ట్ చేస్తాను కంపల్సరీ. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా? సో చూసేద్దాం తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది. ఈ డైనింగ్స్లో మీకు ఇక్కడ సీటింగ్స్ ఉండే సీట్ అన్న ఉంటుంది, లేకపోతే లోపల కింద కూర్చొని చేసుకునేటట్టన్నా ఉంది. సో ఇక్కడ మరి ఇంత తిరిగిన దాన్ని నాకు కూడా కొన్ని వీడియోస్ తీసుకోవాలి కదా. సో నా కోసం కూడా వీడియోస్ రికార్డ్ చేయించుకున్నాను. సో చెప్పాను కదా, ఈ ప్లేస్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకని చెప్పి నేను నా ఓన్గా వీడియోస్ చేయించుకున్నాను. ఎలా అనిపించింది ఏంటో చెప్పండి.